ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను కూడా లెక్క చేయకుండా అల్లర్లు సృష్టించి ధ్వంస రచన చేస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండతో అటాక్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీకి చెందిన నాయకులు దాడి చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని వరవకల మండలం మీదివెమ్మల గ్రామంలో సంబరాల పేరిట వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లలోకి చొరబడి మరీ అరాచకం సృష్టించారు. గత 2-3 రోజులుగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి చేస్తున్నటువంటి దాడిని మేమందరం కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం. మేము ఎటువంటి ప్రతిచర్యలకు పాల్పడొద్దని మన కార్యకర్తలకు హితవు పలుకుతున్నాను. శాంతియుతంగా ఉండి, ఓపికగా ఉండండి. వచ్చేది మంచి కాలమే. మనం ప్రజలందరికీ మంచి చేశాం. మీరందరూ కూడా ధైర్యపడొద్దని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దాడిలో సుమారు 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజాస్వామ్యంగా ప్రజలతో ఉండి ఇంకా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయలే. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు గ్రామాలలో విచ్చలవిడిగా రెచ్చిపోయి ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ యూనివర్సిటీలలోకి వెళ్ళి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ విలేజ్లలో అయితే దారుణంగా అంతకుముందు 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అంటే నాయకుడు అనే వ్యక్తి కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాలా, కార్యకర్తలకు చెప్పాలా, సంయమనం అనేది అవసరము. మరోవైపు నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కులిమిగుంట్లలోనూ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. బిలుం సింగవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైన హరి, భార్య త్రిపుతమ్మపై కట్టెలతో దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బాధితులను పరామర్శించారు. బనగానపల్లి నియోజకవర్గం కొల్లిమిగుండ్ల మండలం బిలుం సింగవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త హరికృష్ణ, ఆయన భార్య తిరుపతమ్మపై మరి ఇంటి మీదకి పడి మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం జరిగింది. ఒక అరగంట ముందు కూడా మేము పోలీసులకు ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాడులు జరిగే ప్రమాదం ఉంది. మరి ఆ గ్రామం నుంచి కూడా నాకు మా కార్యకర్తలు ఫోన్ ద్వారా తెలియజేసినారు. కాబట్టి దీని మీద పోలీసులు తొందరగా పంపండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి చేసిన అరగంటలోపే దాడి చేసినారు. మరి వాళ్ళంతా చాలా సీరియస్గా ఉందని చెప్పి మాకు ఫోన్ రావడం జరిగింది. ఈరోజు బనగానపల్లి హాస్పిటల్కి వీళ్ళని తీసుకురావడం జరిగింది. మరి ఇద్దరి పరిస్థితి కూడా మరి చాలా సీరియస్గా ఉంది. ఇక గుంటూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిలో 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. మంగళగిరిలోని కృష్ణయ్యపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణం సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పైలాన్ను ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు. ఇనుప రాడ్లు, సుత్తెలతో పైలాన్ను పూర్తిగా ధ్వంసం చేశారు.